ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే అండి ఆ కాలములో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. ఫిబ్రవరి నెల 16 తారీఖు 22 తారీఖు వరకు ఈ 8 రోజుల లోపల గురుబలం ఎట్లా, శనిబలం ఎట్లా, లాభం ఎంత, లుక్సాన్ ఎంత అంతా చెప్తా వినండి. తులారాశి వాళ్ళ శాస్త్రము, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి తీ చిలకమ్మ, తులారాశి వాళ్ళ జ్యోతిష్ భవిష్యవాణి తీ చిలక. తులారాశి వాళ్ళకి మహాలక్ష్మి, లక్ష్మిలో మహాలక్ష్మి. ఈ తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కానీ అత్తగారింటికి మహాలక్ష్మి, పుట్టినింటికి తక్కువ. అత్తగారింటికి మహాలక్ష్మి. అత్తగారిల్లంటే ఈ ఇంటి నుంచి ఆ ఇంట్లో మీరు కాలు పెట్టిండనుకోండి, మీ దగ్గర ఎట్లా ఉంటుందంటే గుణం, వాళ్ళ ఇల్లు ఎలాగో, మా తల్లిదండ్రులు ఇంటి లోపల ఎలాగో నర్శనం. ఒక ఇంటికి మాకు ఇచ్చేటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా తెలివి నుంచి నడవాలి. ఒక టైంకి తిండికి ఉంటుంది, ఒక టైం తిండికి ఉండదు. మనం అవసరం ఉంది, ఒకసారి ఇస్తారు, ఒకసారి ఇయ్యరు. మన తెలివి నుంచి మనం నడవాలమని చాలా ఘనంగా ఆలోచిస్తారు. అది పర్వాలేదు. కానీ ఒక ఇంటికి మీ కాలు చాలా మంచిగా కలిసి వస్తుంది. తులారాశి వాళ్ళు ఎవరైతే అత్తగారింటి లోపల కాలు పెడతారో, ఈసారి కళ్యాణమై అత్తగారింట్లో కాలు పెడితే వాళ్ళ ఇంట్లో మంచి పాలు పెరుగు పొంగినట్టే పొంగుతుంది. కట్టుకున్న భర్త చాలా ప్రేమగా చూసుకుంటాడు. అత్తమామలు జర నోటి ముందలు జర కాకిలిక కర్మ అంటారు, కానీ అవతలపై మీకు మీ గురించి చాలా మంచిగా పొగుడుతారు. చాలా మాకు దొరికిన కోడలు చాలా మంచి అమ్మాయి, కోపం పడ్డా తాపం పడ్డా, మాకు ఏదన్నా కోపం వచ్చి ఏదైనా మాట మాట్లాడా, ఒక మాట కూడా మాకు రివర్స్ చెప్పది. ఏమన్నా చెడు మాటలు ఉంటే అప్పుని వదిలిపెడుతుంది, మంచి మాటలు ఉంటే మది లోపల పెట్టుకుంటుంది, చెడు మాటలు ఉంటే అప్పుని వదిలిపెడుతుంది. చాలా మంచి గుణవంతురాలు అమ్మాయిమని మీ అత్తమామలు అవతలపై పొగుడుతారు. మీ కట్టుకున్న భర్త గుడిక మీ పని చూస్తే ఆయనకు కోపం తాపం రాదు, చాలా ప్రేమతో మీకు దగ్గర తీసుకుంటారు. చూశారా, ఒకటి కట్టుకున్న భర్త భార్య మాట ఒకటే ఉండాలి ఎప్పటికైనా. కానీ నీ మాట వేరు ఆయన మాట వేరు ఉంటే అది సంసారం కాదు. ఒక బండికి 2 ఎద్దులు కడితే ఎట్లా నీట్గా నడుస్తారో అట్లా కావాలి సంసారం. అలా నడుస్తే ఏమవుతుందంటే జీవితంలో ఎవరు ఏలెత్తి చూపెట్టరు, ఎవరు తలెత్తి మీ ముందర వచ్చి మాట మాట్లాడరు, మీ సంసారంలో వచ్చి ఎవరు నీతి కథలు చెప్పరు. అలా కాకుండా నీదెంత నాదెంత, నీదెంత నాదెంత అని అలా అనుకోవద్దు. భార్య భర్తల నడమ ఇవి ఆటంకులు, ఈ చిక్కులు ఈ తులారాశి వాళ్ళకి ఎందుకు జర్రగా అటు ఇటు అయిందంటే పెద్దది ఏకుకుపోయి మేకవుతుంది. అలా చేసుకోండి. చూడండి, భర్త బయటికి వెళ్ళి 12 పనులు చేసి ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఎట్లా ఉండాలంటే నీట్గా ఉండాలి. ఆయనకి తల మంచిగా దువ్వుకొని నీట్గా ఆయనతోన మాట్లాడుకుంటా, ఆయన పని చేసి ఇంటికి వస్తే చెంబెనెల్లి చేతికిచ్చి నగుమూర్చుకుంటూ మాట్లాడాలి. నవ్వుకుంటా భార్య భర్త ముందర నవ్వుకుంటూ మాట్లాడిందనుకోండి, ఆయన బయట ఎన్ని టెన్షన్లు ఉన్నా ఇంటికాడ రాగానే భార్య మాటలు వినగానే వాళ్ళ టెన్షన్ వెళ్ళిపోతుంది. సార్ నా భార్య ఎంతో మధురమైన మాటలు చెప్పింది, అదేమని బయట ఉండలే చూద్దాంలే అన్నట్టు ఆ బయట దహనం వదిలిపెడతాడు. మంచిగా ఉంటాడు. అన్నం తినేటప్పుడు మంచిగా అన్నం వడ్డించి మధురమైన మాటలు మాట్లాడుకుంటా మంచిగా ఉంటే ఆయన టెన్షన్ అంతా వెళ్ళిపోతుంది. ఇంటికి వస్తే ఒక దేవుని గుడిలో కూర్చుంటే ఎట్లా స్వర్గంలో కూర్చుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో అట్లా ఉంటుంది. అట్లా కాకుండా ఆయన బయటికి పోయి ఏదో పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత భార్య కర్రమని కాకిలేక వర్లి అడ్డమైన మాటలు చెప్పి ఆ మాట ఈ మాట ఎప్పుడో ఉన్న మాట ఆ మాట ముందలి తెచ్చి పెట్టి పెద్ద కథ చేయడం. వాడు అట్లా అన్నాడు, ఈడెట్లా అన్నాడు, మీ అమ్మ ఇట్లా అన్నది, మీ అయ్య అట్లా అన్నాడు, మీ అన్న ఇట్లా అనవసరమైన మాటలు చెప్పి పెద్ద కొట్లాడు చేసుకుంటే ఏకుకుపోయి మేకవుతుంది, సంసారం పోయి ఆగమవుతుంది. చూశారా, అన్నీ మన దగ్గరనే ఉన్నాయి. సంసారం నీటిగా నడవాలన్నా మన చేతిలో ఉంది, సంసారం పోయి ఏట్లా పోయి వేసుకోవాలంటే మన చేతుల్లోనే ఉంది. అది తప్పు, అలా వేసుకోవద్దు, మంచిది కాదు. అలా చేశారంటూ ఎవడో వచ్చి అనవసరమైన మాట మాట్లాడతారు, నీతి కథలు చెప్తారు. ఏమిరా ఎలా ఉన్న వాళ్ళు మీరు ఎలా అయిపోతున్నారు, ఏదో అడ్డంగా మాట్లాడతారు. అలాంటి దాంట్లో పోకండి, మంచిది కాదు. జీవితంలో భగవంతుడని ఒకడు ఉన్నాడు, ఆయనకు నమ్ముకొని నడవండి, అంత మంచి జరుగుతుంది. కాలకంటకమంతా వెళ్ళిపోతుంది, చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకు ఒకటి ఏముందంటే మాత్రము, ఒకటి డాక్టర్ చదువు చాలా మంచిగా. తులారాశి వాళ్ళకి ఎవరైనా కానీ తులారాశి వాళ్ళు డాక్టర్ చదువుకొని నడిచిన వాళ్ళకి ఈసారి ఒక మెట్టు మీరు పైకి వస్తారు. మంచిగా గుర్తుపెట్టుకోండి, డాక్టర్ నా మాట మంచిగినండి. సాక్షాంగా వేడుకొండల వాసుడు దగ్గర దర్శనం చేసుకుంటే సేమ్ డీటెయిల్గా ఇట్లా ఉంటుంది స్వామి. అక్కడ
మళ్ళీ తిరుమల తప్ప మళ్ళీ ఇంకెక్కడక్కడ ఉండదు. ఈ ఫోటోలో ఉన్న దేవుడు సాక్షాత్తంగా తిరుమల ఉన్న దేవుడే. ఒకసారి 7 కొండల మెట్లు ఎక్కిరండి. డాక్టర్ చదివిన వాళ్ళు ఈ 7 కొండల మెట్లు ఎక్కి వస్తే ఏదైతే సీటు మీద కూర్చోవాలనుకుంటారో, ఏదైతే పని చేసిన తర్వాత సక్సెస్ కావాలనుకుంటారో అది పక్క అవుతుంది, తప్పనిసరి అవుతుంది, 100కి 100 రూపాయలు అవుతుంది. మీ మాట ఇంట్లో గుడిక నడుస్తుంది, బయట గుడిక నడుస్తుంది, మీరు హాస్పిటల్లో గుడిక నడుస్తుంది. ఈ దేశం కాకుండా వేరే దేశంలో పోయి ఏదైనా పని చేసి రావాలనుకున్నా కానీ అక్కడ గుడిక నడుస్తుంది. ఎక్కడ పోయినా మీ మాట నడుస్తుంది. మీసారి మీ దరిద్రం పక్కకు జరిగిపోతుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. మీరు పై మెట్టి లెక్కే అవకాశం వచ్చింది. రాజా బతికేది ఉంది. దరిద్ర గడి ఆ పక్కకు జరిగిపోతుంది. మీరు పై మెట్టి లెక్కుతారు. కానీ ఈ లక్ష్మి, జగన్మాత అమ్మవారు లక్ష్మి, ఈ లక్ష్మి మీ చేతి నుంచి చాలా ఘనంగా సంపాదిస్తారు, మస్తు సంపాదిస్తారు. నలుగురికి సాయం చేస్తారు. ఎవరికన్నా టైం ఆపద పడితే వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చి సాయం చేస్తారు. అది మీకు మంచిదే, చెడు ఏమీ లేదు. రాజా బతికేది ఉంది. అంత దరిద్రం అంతా పక్కకు జరిగిపోతుంది. మీకు ముందల చాలా బాగుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలే పడ్డాయి. ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 2. చూశారా, అన్నిటికీ తక్కువ ఉంది. గురుబలం చాలా ఎక్కువ ఉంది. పెద్దలు ఏమన్నారు, గాలి వచ్చినప్పుడే తురు పట్టాలన్నారు. అంటే మీకు మంచి గడి వచ్చినప్పుడే మీరు పని సురి చేయండి. మీరు డాక్టర్ పైననే కానీ, ఏ జాబ్ అయినా కానీ, ఏ బిజినెస్ అయినా కానీ, ఏది చేయాలనుకున్నా కానీ భగవంతునికి నమ్మి మీరు పని చేయండి. భగవంతునికి నమ్మి మీరు పని చేస్తే మీకు అంతా జయం జరుగుతుంది. మీకు మళ్ళీ ఏమన్నా డౌట్ మీకు అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ ఉన్న డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.